కొత్తగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలలో అది కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్లోకి రావాలనుకునే వాళ్ళు సిస్టమ్ బయట ఉండి ఎన్నో కలలు కంటారు. సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టాలి అని, ప్రతి దాంట్లో రాజకీయ ఒత్తిడి లేకుండా చూడాలి, మన జాబ్ మనం నిక్కచ్చిగా చేయాలని, సినిమాలో ఏమన్నా మంచి ఉద్యోగం చేసే సినిమాలో హీరో ఎట్లుంటాడో ఆ హీరోయిజాన్ని వీళ్ళు అన్వయించుకుంటారు. చాలామంది మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కోర్స్ నాకు తెలిసిన వాళ్ళలో ప్రధానమైన ఒక వ్యక్తి కూడా ఇన్ని కళలు కానీ తీరా సిస్టంలోకి గ్రూప్ 2 ఆఫీసర్గా ఎంటర్ అయిన తర్వాత ఆ కారణంగా ఒకసారి సస్పెండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ జాబ్లోకి చేరిన తర్వాత మోస్ట్ కరప్టెడ్గా తయారయ్యాడు. చాలామంది మీకు తెలిసిన వాళ్ళు కూడా అటువంటి ఫేస్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, గురజాల డిఎస్పీగా ఉన్న జగదీష్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఒక యువ ఐపీఎస్ కూడా రాజకీయ ఒత్తిళ్లకు ఆ కారణంగానే బలయ్యాడు అనే చర్చ కొన్ని మీడియా సర్కిల్లో జరుగుతుంది, పోలీస్ సర్కిల్స్లో కూడా జరుగుతుంది. యువ డిఎస్పీ, గ్రూప్ 1 ఆఫీసర్, పల్నాడు జిల్లాలోనే ట్రైన్ అయ్యారు. మొన్ననే ఒక 3 నెలల 4 నెలల కిందట గురజాల డిఎస్పీగా వచ్చారు. సమస్యాత్మక గ్రామాలని ఆ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 3-4 మంత్స్ కూడా కాలేదు. యువకుడు, చాలా పిల్లోడు డిఎస్పీ. 3 నెలలు తిరగకముందే ఏకంగా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసేశారు. పాపం పొలిటికల్ ఒత్తిళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోయాడు అని ఒక పత్రిక డిఎస్పీ బదిలీ గురించి రాసుకుంటూ వచ్చింది. అంటే మనం ఆ పత్రిక రాసిందని జస్టిఫై చేయట్లంటే మనమేమీ ధృవీకరించడం లేదు, కానీ బట్ 3 నెలల్లోనే ఏకంగా డిఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ అండి. పాపం 3-4 మంత్స్లోనే డీజీపీ ఆఫీస్కి అటాచ్ కాబడ్డారు. ఒక పత్రిక రాసుకుంటూ వచ్చిన కారణం, కొన్ని రోజుల కిందట ఫ్యూ డేస్ బ్యాక్ గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం జూలకల్లులో ఏమో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగిందట. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారట. అందులో వైసీపీ వాళ్ళదే తప్పు అని కొన్ని సెక్షన్ల కింద కొందరి మీద కేసు పెట్టమని చెప్పి ఉన్నతాధికారి నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని, లేదు ఇక్కడ జరిగింది వేరు, అలా పెట్టలేం, మీరు చెబుతున్నది ఇక్కడ జరిగిన దానికి పూర్తి డిఫరెంట్ అంటే విభిన్నంగా ఉంది సార్ అని చెబితే ఆ ఉన్నతాధికారి డిఎస్పీని పిలిపించి దూషించాడు, తిట్టాడు అని. ఆ తర్వాత ఈ విధంగా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు అని ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనే సంగతి పక్కన పెడితే, ఏదో ఒక కారణం ఉండే అయితే ఈ ప్రభుత్వ పాలకులకి తీవ్రమైన కోపంతో ఆయన మీద అయితే 3 మంత్స్ కాకముందే అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్ కంటే. అదేగా కారణం. ఒక డిఎస్పీ, యువ డిఎస్పీ, గ్రూప్ 1 ఆఫీసర్ ఎన్నో ఆశలతో వచ్చింటారు. నిజంగానే పోస్టింగ్ తీసుకున్న 3 నెలలకే ఇటువంటి ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ చూపెడతాయి ఇటువంటివి? తర్వాత వాళ్ళు ఎలా రూపాంతరం చెందుతారు? వాళ్ళ మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఏం చేయలేము. ప్రతి చోట రాజకీయ కక్షలు, రాజకీయ ఒత్తిళ్ళే రాజ్యమేలితే ఏముంటుంది మాట్లాడుకోవడానికి? కానీ అండి, అధికారం అంటే సర్వస్వం అనే భావన ఉంటే, దానికి అన్ని వ్యవస్థలు మద్దతు ఇస్తూ పోతే ప్రజలుగా మనం మాట్లాడుకోవడానికి మిగిలేముండదులేండి.